RTI Live News. Ask for right. ప్రజా సంక్షేమమే ఎజెండాగా పాలన కొనసాగిస్తున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 13 ఏళ్లు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెట్టింది. 14వ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాలూరు పట్టణంలో ఆయన నివాసం వైసీపీ నాయకులు కార్యకర్తల నడుమ వైసీపీ జెండాను ఎగురవేసి పార్టీ 14వ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పిడికి రాజేందర్ అనంతరం బోసుబొమ్మ సెంటర్లో ఉన్న బోసుబొమ్మ సెంటర్లో సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజేందర్ మాట్లాడుతూ ఆసియాలో అంబరాన్ని తాకితే ప్రజాదరణ పునాదిగా నిలుస్తుందని వైఎస్ఆర్సీపీ నిరూపించిందని, ఆకాంక్షల ఉన్నతికి జనాభిమానమే బ్రహ్మరథం పడుతుందని, విశ్వసనీయతలు విలువలకు విశ్వాసమే అండగా నిలుస్తుందని చాటి చెప్పిందని తెలిపారు. ఈ సిద్ధాంతాలే ఊపిరిగా ప్రజాక్షేత్రంలో పురుడు పోసుకున్న జగనన్న స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్లీ జగనన్ననే కావాలని కోరుకుంటున్నారని ఆర్టీఐ లైవ్ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ పాని గ్రాహిక్ తెలిపారు.